ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్ మీకు టూ మచ్గా హీట్ అవుతుందా? లైక్ దిస్, మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, లేదనుకుంటే ఛార్జింగ్ వేసే టైంలో కావచ్చు, లేదనుకుంటే మీరు లైక్ దిస్ గేమ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే మీరు మొబైల్ని యూజ్ చేస్తున్నప్పుడు టూ మచ్గా ఓవర్ హీట్ అయిపోతుంది ఆ మొబైల్. అయితే చూడండి, ఈ వీడియోలో ఇంతవరకు ఎవరు పరిచయం చేయని టాప్ 5 మైండ్ బ్లోయింగ్ సూపర్ సెట్టింగ్ని పరిచయం అనేది చేశాను. అవి ఆ డిఫాల్ట్గా మన యొక్క మొబైల్లోనే ఉంటాయి, కానీ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి అన్నమాట. చాలా మందికి ఆ సెట్టింగ్స్ ని ఎక్కడి నుంచి ఆఫ్ చేసుకుంటే మన యొక్క మొబైల్ ఆటోమేటిక్గా కూల్ డౌన్ అవుతుందని చాలా మందికి తెలియదు అనమాట. అందు గురించే ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు మొత్తం ప్రాసెస్ తెలుస్తుంది. దీంతో పాటుగా మళ్ళీ జీవితంలో మీ యొక్క మొబైల్ ఇలాంటి హీటింగ్ ఇష్యూ ప్రాబ్లం మీకు మళ్ళీ చూద్దామన్నా రావడం అనేది జరగదు అనమాట. ఇకపోతే ఆ సెట్టింగ్స్ ఏంటి, మనం ఎక్కడి నుంచి చేసుకోవాలి, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో మనకు ఇక్కడ లొకేషన్ ఆప్షన్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. అలా అని చెప్పేసి ఇక్కడ నుంచి మీకు లొకేషన్ని ఆఫ్ చేయమని చెప్పట్లేదు, కాకపోతే మనకు దీంట్లో మనకు 2 రకాల సెట్టింగ్స్ అయితే ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మన యొక్క మొబైల్ని ఎప్పటికప్పుడు స్కాన్ చేసి టూ మచ్గా హీటింగ్ ఇష్యూని ప్రొడ్యూస్ చేస్తుంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, వైఫై అండ్ బ్లూటూత్ స్కానింగ్ పేరుతో ఈ 2 సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఈ బ్యాక్గ్రౌండ్ లో మనకు తెలియకుండా ఏం చేస్తాయంటే ఈ 2 సెట్టింగ్స్ కూడా ఎక్కడ వైఫై ఏ ఏరియాలో ఉందనేది లింకుతూ ఉంటాయి అన్నమాట. దీంతో పాటుగా బ్లూటూత్ ఎక్కడ సర్చింగ్ లో ఉన్నాయి అనేది లింకుతూ ఉంటాయి. కాబట్టి ఈ 2 కూడా బ్యాక్గ్రౌండ్ లో మనకు ఫుల్ గా రన్ అవుతాయి. కాబట్టి ఆటోమేటిక్ గా మన యొక్క మొబైల్ హీట్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్ ని మనం ఎక్కువగా ఫేస్ అనేది చేస్తుంటాం. కాబట్టి కంపల్సరీగా ఈ 2 సెట్టింగ్స్ మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆఫ్ చేసుకోవాల్సి ఉందన్నమాట. ఈ విధంగా మీరు ఫస్ట్ వన్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇకపోతే మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు నార్మల్గా ఆటోమేటిక్గా మనకు డిస్ప్లే గరం అవుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకు గరం అవుతుందంటే మనము ఎప్పుడు ఇలాగే చూస్తుంటాం కాబట్టి మనకు దీంట్లో ఉన్నటువంటి రిఫ్రెష్ రేట్ ఎంత ఉంటుందో అది ఆటోమేటిక్గా మనకు హైలో ఉంటుంది అన్నమాట. అందు గురించే మన యొక్క స్క్రీన్ కూడా టూ మచ్గా వేడెక్కిపోతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెట్టింగ్ కూడా దీంట్లోనే ఉంటుంది. అది డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ పేరుతో ఉంటుంది. కొన్ని మొబైల్లో డిస్ప్లే పేరుతో ఆ సెట్టింగ్ అయితే ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. దాని పేరు వచ్చేసి స్క్రీన్ యొక్క రిఫ్రెష్ రేట్ అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది టూ మచ్ హైలో ఉంటుంది అన్నమాట. హైలో ఉన్నప్పుడు మన యొక్క మొబైల్ యొక్క బ్యాటరీ చాలా టూ మచ్గా వేడెక్కిపోతుంది అన్నమాట. అందు గురించి మీరు ఇక్కడ నుంచి మీరు స్టాండర్డ్లో పెట్టుకోండి, మ్యాక్సిమం స్టాండర్డ్లో పెట్టుకోండి. లేదనుకుంటే మీరు ఆటో సెలెక్ట్ పెట్టుకున్నా మీకు ప్రాబ్లం ఉండదు అన్నమాట. మీరు ఎప్పుడు ఏం చేసినా మీ యొక్క మొబైల్లో మీకు స్టాండర్డ్లో ఉంటుంది కాబట్టి డిఫాల్ట్గా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ హీటింగ్ ఇష్యూ మళ్ళీ మీకు మీ యొక్క మొబైల్లో మీకు రావడం అనేది జరగదు అన్నమాట. ఈ విధంగా ఈ 2 సెట్టింగ్స్ మీరు ఇక్కడ నుంచి చేసుకున్న తర్వాత ఒకసారి మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్లో మీరు డెవలపర్ ఆప్షన్ని అనేబుల్ అయితే చేసుకోండి. చాలా మందికి తెలుసు డెవలపర్ ఆప్షన్ ఎలా అనేబుల్ చేసుకోవాలో. ఇక్కడ నుంచి మీరు ఆ డెవలపర్ ఆప్షన్ని ఎక్కడ నుంచి అబౌట్ 4లో మీరు బిల్ నెంబర్ పైన 7 టైం ట్యాప్ చేయండి. మీకు డెవలపర్ ఆప్షన్ అనేబుల్ అవ్వడం జరుగుతుంది. అది అడిషనల్ సెట్టింగ్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నాకు డెవలపర్ ఆప్షన్ ఇక్కడ చూసుకోవచ్చు అడిషనల్ సెట్టింగ్లో అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు దీంట్లో మీరు ఒకే ఒక్క సెట్టింగ్ని చేసుకోవాలని ఉందన్నమాట. మెల్లగా ఇలాగే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దాని ద్వారా టూ మచ్ అంటే చాలా టూ మచ్గా మన యొక్క మొబైల్ హీట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఫోర్స్ 4X MSEE ఇది ఏం చేస్తుందంటే మనకు అల్ట్రా 2.0 యాప్స్ అన్నిటిని యాక్టివేట్ చేస్తుంది అనమాట. దీని ద్వారా మనకు ఏమవుతుందంటే బ్యాటరీ టూ మచ్గా డ్రైన్ అవ్వడమే కాకుండా టూ మచ్ హీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా చాలా అంటే చాలా ఓవర్గా హీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. మీరు ఏదైనా మొబైల్లో గేమ్స్ ఆడినప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే చాలా అంటే చాలా టూ మచ్గా వేడెక్కిపోతుంటుంది. కాబట్టి మొబైల్ దీన్ని కంపల్సరీగా మీరు ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి. ఇన్ కేస్ ఆన్లో ఉందో లేదో మీరు ఒకసారి చెక్ అయితే చేసుకోండి. డిఫాల్ట్గా అప్పుడప్పుడు ఆన్ అయిపోతుంటాయి కాబట్టి నేను చెప్తున్నాను ఈ సెట్టింగ్స్ అన్ని. అలాంటప్పుడు ఇది మనం గేమ్ ఆడే టైంలో చాలా స్మూత్గా నడవడానికి పనిచేస్తుంది. అంతే తప్ప
తప్ప మనకు బ్యాటరీ మాత్రం టూ మచ్గా వేడెక్కిపోతుంటుంది కాబట్టి మీరు కంపల్సరీగా ఈ సెట్టింగ్ ఆఫ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఈ 3 సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకు ఇంకొక సెట్టింగ్ అయితే ఉంటుంది అనమాట. మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ పేరుతో ఇక్కడ చూసుకోవచ్చు డిఫాల్ట్ గా ఇది స్టాండర్డ్ లో అయితే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో మనకు ఎన్ని యాప్స్ రన్ అవుతున్నాయో ఇవన్నీ మనకు తెలియవన్నమాట. అందు గురించి మనకు బ్యాటరీ టూ మచ్ గా మనకు వేడెక్కిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ ఇక్కడే చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఇక్కడైతే చేసుకోండి. మాక్సిమం కాదు 100% మీరు చేసుకోండి. ఇలా మీరు 4 సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. టోటల్ గా మీరు హోమ్ లోకి అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు మీ యొక్క మొబైల్లో కంపల్సరీగా ప్లే స్టోర్ అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు ఎన్నో రకాల అప్లికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఆ టైంలో కూడా మనకు డేటా ఖర్చు అవ్వడమే కాకుండా మొబైల్ అయితే టూ మచ్గా వేడెక్కిపోతూ ఉంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్ గా మీ యొక్క మొబైల్లో ఉండే ప్లే స్టోర్ ని ఓపెన్ చేసుకొని ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా సెట్టింగ్ ఆప్షన్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు నెట్వర్క్ ప్రిఫరెన్స్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు దీంట్లో చూసుకోవచ్చు మనకు ఆటో యాప్ అప్డేట్ పేరుతో ఒక సెట్టింగ్ ఉంటుంది అనమాట. అవర్ ఎనీ నెట్వర్క్ ఉంది కదా. అలాంటప్పుడు ఏమవుతుంది బ్యాక్గ్రౌండ్ లో మనకు తెలియకుండానే ఆటోమేటిక్ యాప్స్ అన్ని అప్డేట్ అయిపోతూ ఉంటాయి అనమాట. దాని ద్వారా ఏదన్నా బగ్ ఇష్యూస్ వచ్చాయనుకోండి అప్డేట్స్ లో, అలాంటప్పుడు కూడా మన యొక్క మొబైల్ టూ మచ్ గా వేడెక్కిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే డూ నాట్ ఆటో అప్డేట్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఓకే పైన క్లిక్ అనేది చేసుకోండి. మీకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ అప్లికేషన్తో అప్పుడు మాత్రం మీరు అప్డేట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఈ 5 సెట్టింగ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క మొబైల్ని మీరు ఎంత యూజ్ చేస్తారో చేసుకోండి. 0% హీటింగ్ ఇష్యూ అయితే మీకు కనిపించడం జరగదన్నమాట. ఫ్రెండ్స్ ఇకపోతే మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీలంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.